చూసినట్టుగా దాన్ని వేసిరి అప్పుడు అప్పుడు ఈ పక్కను అక్కడ ఆ పక్కను అతని చేతులు ఆదుకొనగా అతడు చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేను. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఇప్పుడు ఈ నిర్గమకాండం 17వ అధ్యాయంలో 8 నుంచి 12 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 12 వచనాల్లో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం ఆలోచన చేయాలి. నేను చదివినటువంటి ఈ లేఖన భాగానికి నేను అద్భుతమైనటువంటి ఒక పేరు కూడా నేను పెట్టాను. అదేంటంటే ప్రార్థనతో విజయం అని మాట. ప్రార్థనతో విజయం. ఈ చదివినటువంటి లేఖన భాగాల్లో 4 వ్యక్తులు కనపడతారు. ఒకటి దైవజనుడైనటువంటి మోషే, రెండవది మోషే దగ్గర పరిచారకుడైనటువంటి యెహోషువ, మోషే వాళ్ళ సొంత అన్న కనపడతాడు. వారి సహవాసంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఊరు అనేది కనపడతారు. ఈ 4 కలిసి చేసినటువంటి యుద్ధం కానివ్వండి, ప్రార్థన కానివ్వండి, దాని వెనక విజయం రావడానికి వాళ్ళు చేసిన పనులు లేక కార్యక్రమాలు మనం ఆలోచన చేయాలని మధ్యాహ్నం మీ ముందు ఈ మాట చదివారు. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం కూడా మాట చదువుతాను చూడండి. తీసుకొచ్చిన మాట అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను మాట. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియను మరియు ఆయన సహోదరుడు ఏకమనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రారంభ సంఘ అభివృద్ధి కొరకై. ప్రారంభంలో ఆడున్న దేవుని ఎరిగిన ప్రజలు, దేవుని ప్రజలు ఏకమనసుతో కలిసి ప్రార్థన చేయగా అదే అధ్యాయంలో సంఘం ప్రారంభించబడింది. ఆ సంఘం ప్రారంభించబడిన తర్వాత అంచెలంచెలుగా వారి జీవితాలు అంచెలంచెలుగా మారుతూ సంఘ అభివృద్ధి చూస్తూ ఉంటాం. మనం లేఖనాలు గమనిస్తాం. సంఘ అభివృద్ధి కానివ్వండి, కుటుంబ క్షేమం కోసం కానివ్వండి, మన వ్యక్తిగత భక్తి జీవితానికి కానివ్వండి, ప్రార్థనా జీవితం అత్యవసరమని మనకు అర్థమవుతుంది. ప్రార్థనా జీవితం లేని కుటుంబాలు చాలా మంది చూస్తూ ఉంటాం. కొందరు వ్యక్తిగత జీవితంలో సారిసారికి ఓటమి పాలవుతుంటారు, లోకంలో కలిసిపోతుంటారు. చిన్న సమస్య కూడా అపజయాల పాలైనటువంటి వారు మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువుని నమ్ముకున్నారు, మారుమనసు పొందారు. దేవుని ఆరాధన చేయడానికి దేవుని సంఘములో చేర్చబడిన ప్రజలే. దేవుని ప్రజలు అనబడుతున్న వారు చాలా సార్లు ప్రార్థన జీవితం లేక, దేవునితో సత్సంబంధం లేక ఓటమి జీవితం పాలైన వారు చాలా మంది మనకు కనబడతా ఉంటారు. కొందరు ఇలా మనం చూస్తూ ఉంటాం. కొంతకాలం దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తూ దేవునిలో నమ్మకంగా ఉంటూ ఆ తర్వాత వారు లోకంలో కలిసిపోయి దేవుడంటే దూరమై అసలు దేవుని సన్నిధికి రావాలని ఆలోచన లేని వారు ఎందరో ఉన్నారు. దాని వెనక కేవలం ప్రార్థనా జీవితం లేకనే. కాబట్టి ఈవేళ ప్రార్థన ఎంత విజయాన్ని మనకు తీసుకొస్తుందో, ప్రార్థన ఎంత విజయాన్ని మన కుటుంబాలకు, మన సంఘ అభివృద్ధికి దోహదపడుతుందో మనం దేవుని వాక్యం చూస్తాం. మోషే దేవుని సేవకుడు. ఆయన దేవుని సేవకు రాకముందు మోషే జీవితాన్ని మనం చూస్తే ఇబ్రానీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ధనమును విడిచి సుఖమును విడిచి క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమును ఎంచుకొనెను అన్నమాట.
ఆయన ధనమును విడిచి అనాడున్న సుఖభోగాలను విడిచి క్రీస్తు కొరకై నిందా గొప్ప భాగ్యమును ఎంచుకొని వచ్చాను సేవ కొరకై. మోసే జీవితంలో అది మొదటి మాట అయితే, రెండవది అతడు మంద కాస్తున్నాడు. దేవుడు దర్శనం వచ్చి దేవుడు పిలవగానే మందను వదిలిపెట్టి దేవుని పనికి వచ్చిన వాడు. మూడవది, దేవునికి ప్రజలకు మధ్య ఉండి దేవుని కోపం ప్రజల మీదకి వచ్చినప్పుడు మానవులు పాపం చేసి ప్రజలు పాపం చేసి దేవుని శాపానికి గురవుతుండగా దేవుని కోపం వారి మీద పడకుండా వారి పక్షమున దేవుని ఎదుట ప్రాధేయపడి వారికి శిక్ష రాకుండా తప్పించిన ఒక గొప్ప దైవజనుడు ఆయన. ఆనాడైతేనేమి ఈనాడైతేనేమి దేవుని సంఘములో దేవుని యొక్క ప్రజలు ప్రార్థనలైతేనేమి, సువార్త పరిచర్యలు అయితేనేమి, ఏది దైవ కార్యక్రమాలలో సహకారులు లేకపోతే ఆనాడు ఈనాడు ఎప్పుడు దేవుని సంఘము అభివృద్ధి కాదు. దేవుని సువార్త బయటికి వెళ్ళాలంటే ఒక మనిషి కాదు, కానీ సంఘమంతా కూడి బయటికి వెళ్ళినప్పుడు, సంఘమంతా కూడి బయట సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు ప్రజలు సువార్తను ఆలోచన చేస్తారు. ఒక మాట మీ ముందు నేను చెప్తాను వినండి. ఒకసారి ఒక దైవజనుడు అలా చెప్తుంటే విన్నాను. ఒక సంఘంలో ఒక తమ్ముడు యవనస్తుడు 5 సంవత్సరాల కిందట యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. పెళ్లి కాలేదు, యవనస్తుడు. 5 సంవత్సరాల తర్వాత అతడు కొంత అనారోగ్యతకు వస్తే హాస్పిటల్కి వెళ్తే అతను చెప్పారట, నీకు క్యాన్సర్ వచ్చింది, చాలా కాలం బ్రతకవు అన్నాడట డాక్టర్ గారు. చాలా కాలం బ్రతకవు, నీకు క్యాన్సర్ వచ్చిందని ఆ డాక్టర్లు ఆ యవనస్తుడికి చెప్పారట. ఆ యవనస్తుడు ఏడ్చుకుంటూ దేవుని సేవకుని దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకొని ఇలా దేవుని సేవకుడితో ఆ యవనస్తుడు అన్నాడట, పాస్టర్ గారు, ఎందుకు నాకు ఈ వ్యాధి వచ్చిందో మనం ఎరగం. అతడు అన్నమాట, యవనస్తుడు అన్నమాట, ఒకవేళ దీనితో నేను ఎప్పుడైనా చనిపోవచ్చు. చనిపోబోతున్న నాకు అర్థమైపోయింది, నా వ్యాధి అంత ఘోరమైనది, నేను ఖచ్చితంగా చనిపోతాను, నాకు అర్థమైపోయింది. చనిపోయే ముందు దేవునికి ఏమైనా ఉపయోగపడాలా అని ఆలోచన చేస్తున్నాను అన్నట. దేవునికి మహిమ కలుగును కాక. ఈ వ్యాధితో నేను చనిపోతాను, చనిపోయే ముందుగా ఏదైనా దేవునికి ఉపయోగపడి చనిపోతే బాగుండును కదా అన్నాడట పాస్టర్ గారితో. మరి అందుకు ఏం చేస్తామని ఈ పాస్టర్ గారు అంటే, అబ్బాయి ఆ యవనస్తుడు చెప్పాడట, ఈ రోజు నుంచి భూమి మీద నేను బ్రతికినంత కాలం కనీసం అంటే కొందరికైనా సువార్త చెప్పి కొందరికైనా దేవుని కనిపించాలని ఆలోచన కలిగి ఉన్నానంటే ఆ దేవుని సేవకుడు ప్రార్థన చేసి పంపించాడు. ఆ పిల్లగాడు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి వాక్యం ఎలా చెప్తున్నట, నాకు క్యాన్సర్ ఉంది, నేను చనిపోబోతున్నా, నాకు అర్థమైంది, నేను చనిపోయే ముందుగా నన్ను రక్షించిన దేవుని గురించి మీకు చెప్పాలని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఎవరో డబ్బులు ఇస్తారంటే యేసు ప్రభువుని నమ్ముకోలేదు, నాకు జబ్బు వచ్చిందని యేసు ప్రభువుని నమ్ముకోలేదు, నేను పాపిని, నా పాపానికి రావాల్సిన శిక్ష యేసుక్రీస్తు కలువరిలో బలి యాగం చేత కొట్టివేశాడని నాకు అర్థమైపోయింది. అలాగూ నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఇంత భయంకరమైన వ్యాధి వచ్చినా మీరు ఎక్కడ నరకానికి వెళ్తారో ఈ సువార్త మీ ముందుకు తీస్తారని ఆలోచన మీ ముందుకు వచ్చాను అన్నాడట. ఆ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, అతడు 2 సంవత్సరాలతో చనిపోయాడు. 2 సంవత్సరాల్లో ఇంచుమించు 100 మంది యవనస్తుల్ని దేవుళ్ళకు నడిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనము కూడా ఏదొక రోజు, మనకు తెలియదు, ఏదొక రోజు ఇవాళ రేపో ఎల్లుండో ఏదొక వ్యాధో ఏదొక సమస్య వచ్చి మరణిస్తాం. ఇది సత్యం. మరణం అనేది తప్పక ప్రతి మానవునికి వస్తుంది, నమ్మినా నమ్మకపోయినా.
యేసుప్రభు నమ్మిన వాళ్ళకి మరణం వస్తుంది, యేసుప్రభు నమ్మని వాళ్ళకి కూడా మరణం వస్తుంది. వస్తే వారు మరణిస్తే అంతటితో పోతుంది, మరణిస్తే అంతటితో పోవట్లే. మరణించిన తర్వాత మనం యుగయుగాలుండే పరలోక రాజ్యానికి దేవుని దగ్గరికి వెళ్తాం. అయితే భూమి మీద బ్రతికుండగా దేవుని కొరకు ఏమైనా ఉపయోగపడుతున్నామనే ఒక ప్రశ్న మనలోనికి రావాలి. మరణించే ముందుగా, చనిపోక ముందే ఏదైనా దేవునికి ఉపయోగపడి, దేవుని సేవలో, దేవుని ప్రార్థనలో, ఆత్మల సంపాదన కొరకై, లేక నీ ద్వారా ఏదైనా సువార్త పరిచర్య సంఘములో ఉన్న నీ ద్వారా దేవుడు ఏ ఉద్దేశంతో రక్షించుకున్నాడో నీకు ఈనాటికి అర్థమవటం లేదు. ఏ ఉద్దేశంతో దేవుడు రక్షించుకున్నాడో, భూపునాదులు వేయబడక మనిపే మీ ఊర్లో ఎందరో ఉన్నారు, నిన్ను ఏర్పాట్లోకి తీసుకున్నాడు. వారందరికంటే మనం గనులము కాదు, వారందరికంటే గొప్పవాళ్ళం కాదు, వారందరికంటే మంచోళ్ళం అసలు కాదు. అయినా నిన్ను నన్ను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన సంఘములో చేర్చాడు. ఎవరో ఒకరి ద్వారా సువార్త నీ దగ్గరకు వచ్చింది, నా దగ్గరికి అట్లాగే వచ్చింది. ఆ సువార్త వినగా మన జీవితాలు మార్చబడ్డాయి. మార్చబడిన మనము అనేకుల కొరకు ఏమైనా ప్రయాసపడుతున్నామా? ఆ యవనస్తుల దగ్గర లాగంటే ఏమీ లేకుండా పోతుంది. అందుకే మనం కొత్త తరహాను తీసుకురాలేక, సంఘ క్షేమాభివృద్ధి పొందలేక మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబట్టం లేదనేది ఈ సత్యం. దేవుని కొరకు అతను చేసిన ప్రమాణం, అతని తీర్మానం, భయంకరమైన వ్యాధి, ఆ క్యాన్సర్ వ్యాధితో ఎన్నిసార్లు దగ్గి రక్తము కక్కున్నాడు తెలియదు, కానీ క్రీస్తు కొరకు బ్రతికాడు. 100 మందిని క్రీస్తుకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఒకసారి వాక్యం చెప్తూ ఇలా ఒక మాట చెప్పాను. చాలాసార్లు మనం దేవుని వాక్యం విన్నప్పుడు రూతు గ్రంథములో ఆలోచన చేస్తే, రూతు గ్రంథములో మనకు ఒక ఆమె కనపడుతుంది. ఆమె పేరు రూతు వాళ్ళ పేరు చెప్తారా? నయోమి కనపడుతుంది. ఆ మాట నేను ఒకసారి ఇలాగ నేను ఒక వాక్య ప్రసంగం చేస్తూ అది వివరించిన తర్వాత నాకు చాలా దుఃఖం వేసింది. తర్వాత నేను బాధపడ్డాను. నిజమే కదా. ఆమె సంఘాన్ని విడిచింది, గ్రామాన్ని విడిచింది, దేవుని ప్రజల నుంచి మోయాబు దేశానికి వెళ్ళింది. చాలా నష్టపోయింది, చాలా కష్టపడింది. ఆమెను గురించి మనం విన్నప్పుడు ఆమె ఎంత పనికి మాలింది అనిపించుద్ది మనకి. ఎందుకు వెళ్ళింది సంఘాన్ని విడిచి? ఎందుకు దేవుని ఆరాధన విడిచి వెళ్ళింది? ఎందుకు దేవుని ప్రజలతో, దేవుని సమూహముతో, దేవుని సంఘంలో నిర్లక్ష్యం పెట్టి వెళ్ళింది అని మనకు అనిపించుద్ది. కానీ వెళ్ళింది పొరపాటే, కానీ వస్తూ ఒక అద్భుత కార్యం చేసింది. ఏందో మీకు చెప్తాను, అదేంటో మీకు నేను చెప్తాను. ఒకవేళ ఆ నయోమిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, వినాలి 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 మాట. నయోమిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, ఏమ్మా ఎందుకు వెళ్ళావు నీవు? దేవుని ప్రజలున్నటువంటి ఆ ప్రాంతాన్ని విడిచి, బెత్లెహేము అనే పేరుకు రొట్టెల ఇల్లు అని అర్థం. రొట్టెలు సమృద్ధిగా దొరికే ఆ ఇంటి నుంచి, యేసుక్రీస్తు జన్మించినటువంటి స్థలంలో నుంచి ఎందుకు వెళ్ళావంటే మనకు ఇలా చెప్పొచ్చు, నేను వెళ్ళింది వాస్తవమే, వెళ్ళినందుకు నష్టపోయాను, కష్టపడ్డాను, చివరికి నా జీవితం చేదుగా మిగిల్చుకున్నాను, బట్ ఒక మేలు చేస్తాను నా దేవునికి అనొచ్చు. ఏంటమ్మా అంటే, నేను వెళ్ళాను కానీ అన్ని సంవత్సరాలు ఉండి అంత నాశనమై దేవునికి ఉపయోగపడే ఒక రూతుని తీసుకొచ్చాను అని మనకు చెప్పరా? దేవునికి ఉపయోగపడి దేవుని యొక్క ప్రజలను, యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి ఒక కారణమైన రూతును నేను తీసుకొచ్చాను. విగ్రహారాధికురాలైన రూతును పట్టుకొచ్చి ఆమెకు దేవుని వాక్యం చెప్పి దేవుని ప్రజలేకి నడిపించాను అని మనకు చెప్పి 10 సంవత్సరాలు మోయాబు దేశం నుండి ఒక్కను సంపాదించాను. 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న మనము ఒక్కరిని కూడా సంపాదించలేని మనము నయోమిని ఏమనగలం? మనం ఇక్కడే ఉన్నారు అందరూ. నయోమిని మనం ఏమడగలమండి? 10 సంవత్సరాలు ఉంది, అన్ని పోగొట్టుకుంది, ఒక ఆమెను తెచ్చింది దేవుని కొరకు. ఆమె ప్రపంచానికి ఆశీర్వాదకరమైనటువంటి తల్లిగా మార్చబడింది ఆ రూతు.
ఇన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సంఘానికి వస్తాం, ప్రభును ఆరాధన చేస్తా ఉన్నాం. మన ద్వారా ఒక్క వ్యక్తి దేవుని కొరకు సంపాదించబడటం లేదు. ఒక్క వ్యక్తిని కూడా మనం ప్రభు కొరకు సంపాదించలేకపోతాం. కారణం ఏంటి? మనము శిలువ రక్తం చేత కడగబడలేదా? ఆయన నిజమైన దేవుడు మనం ఎరగలేదా? ఎందరో మన కళ్ళ ముందు ఈరోజు గమనించలే ప్రియులారా, ఎందరో మన కళ్ళ ముందు నశించ నరకానికి వెళుతుంటే వారు కూర్చున్న చింత లేని వారిగా మనం ఉన్నాం. రండి, మనం ఆ చదువుబడిన లేఖన బాగా చదువుతున్నాం. రండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నిర్గమకాండము 17వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం తలంపులు జ్ఞాపకం చేసుకొని సెలవు తీసుకుందాం. రండి, నిర్గమకాండము 17వ అధ్యాయంలో నేను మాట చదువుతున్నాను. 9వ వచనం. మోషే యెహోషువతో మన కొరకు మనుషులు ఏర్పరచి. మోషే ఉన్న సంఘములో, వినండి ప్రియులారా, మోషే ఉన్న సంఘములో ఎలాంటి సాకారులు ఉన్నారో మనకు 2-3 మాటలు చెప్పిన సెలవు తీసుకుంటాను. మోషే ఒక సంఘ కాపరి బైబిల్ చెప్తుంది. అరణ్యములో ఒక సంఘం అని ఉంది బైబిల్లో. అనగా సంఘానికి నాయకత్వం వహించే సంఘ కాపరి మోషే. ఆ కాపరత్వం కింద ఆ సంఘములో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో వినండి. ఎలాంటి వ్యక్తులు ఉన్నారో ఒక 10 నిమిషాలు మనం ఆలోచించాలి. వినండి ప్రియులారా, ఒక 10 నిమిషాలు ఒక మాట మనం చదువుతాం. ఆ సంఘములో మోషే చెప్పగా మనుషులను ఏర్పాటు చేసేటువంటి యెహోషువలు ఉన్నారు. అందరు చెప్పండి మాట, ఎవరున్నారు? అందరు చెప్పాలి, ఎవరున్నారు? మనుషులను సమకూర్చి ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో ఆ మాటకు శిరస వహించి తల వంచుకొని మనుషులను పోగు చేసే యెహోషువ ఆనాటి ఆ సంఘములో ఉన్నాడు. రెండవది, మనుషులను పోగు చేసి ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రు సైన్యం రాగా వారి నుంచి జయ జీవితం రావడానికి, వారికి విడుదల కలగడానికి యుద్ధము చేసిన యెహోషువ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరున్నారు? ఒకటి, సమకూర్చేవాడు, దేవుని ప్రజల పక్షాన యుద్ధము చేసేవాడు. మూడవది, కొండ కింద యుద్ధం జరుగుతుంది. మోషే కొండపైకి ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈయన చేతులు చాచి దేశం కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు, విజయం కొరకు ప్రార్థన చేస్తుండగా ఈ చేతులు బరువెక్కినప్పుడు ఇలా దించేస్తా ఉన్నాడు. వినండి, ఇలా చేతులు చాచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా ఈ బరువుకు, ఈ నొప్పికి ఈ చేతులు వంగిపోతుండగా వాటమి పాలవుతున్నారు దేవుని ప్రజలు. వాటమి పాలవుతుండగా మోషే చేతులు బరువెక్కుతుండగా వెంటనే మరొకరిద్దరు వచ్చారు. అహరోను, ఊరు అనేనా. 2 చేతులు మోషే ప్రార్థన చేయడానికి 2 చేతులు ప్రోత్సహించి వంగిపోకుండా పట్టుకున్న 2 ఉన్నారు. అనగా మోషే ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థనలో సహకరించే వారు 2 ఉన్నారు. బలముగా యుద్ధం జరుగుతుంది. అందులో ఎక్కడ ఓడిపోతారో, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతే నా దేవునికి అవమానం కదా అని చేతులు చాచి ప్రార్థన చేస్తున్న మోషేను ఆదుకుండేవారు మరొకిద్దరు వచ్చారు. వారే మోషే అన్న అయిన అహరోను, ఆ సంఘములో నమ్మకస్తుడైన ఊరు. వినండి మాటల్ని. అందుకే ఆ రోజు గొప్ప విజయం రావడానికి, దేవుని ప్రజలు జయకేతముగా యుద్ధంలో విజయం రావడానికి కారణమే తెలుసా? అక్కడ యుద్ధం జరుగుతుంది, దాని విజయం కొరకు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. యుద్ధముతో విజయం వచ్చింది చెప్పడానికి వీల్లేదు, ప్రార్థన చేత విజయం వచ్చింది చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఆనాడు మోసాకు సహకరించిన అహరోను ఉన్నాడు, మోసాకు సహకరించిన ఊరున్నారు, మోసాకు సహకరించినటువంటి యెహోషువ ఉన్నారు. ఒక మాట మనకు ప్రశ్న తెలుసా? ఈనాడు మన సంఘములో, మన మధ్య ఈనాటి సంఘాలలో అలాంటి వారు ఉన్నారంటే మచ్చుకైనా కనపడతాం.
దేవుని సువార్త పరిచర్య కొరకై, నశించిపోతున్న ప్రజల కొరకై దేవుని సేవకులు వారి కుటుంబాలు తెలుతుండగా కొందరు నిన్న ప్రభు కొరకు సంపాదించని ఆలోచన చేస్తుండగా మనమందరం కలిసి ఏక మనసుతో పరిచర్య చేస్తేనే సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘ క్షేమాభివృద్ధి కలగాలంటే ఎవరి మట్టుకోలము ప్రార్థన విషయంలోనా, సువార్త విషయంలోనా ఏదో ఒకటి దేవుని కొరకు మనము చేస్తే ప్రజలను ప్రభు కొరకు సంపాదిస్తాం. ఏమీ చెయ్యకపోతే ప్రియులారా నీ గురించి దేవునికి ఏమి సంతోషం ఉండదు. దేవుని కొరకు నువ్వు ఏమి ఉపయోగపడకపోతే దేవుడు కూడా నీకు ఏమీ ఉపయోగపడి సత్యం. నేనండి మాటలు. దేవుని కొరకు నీకోసం ప్రాణం పెట్టే ప్రభుకు ఒక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక యవనస్తుడు తీసుకున్న నిర్ణయం 100 మందిని దేవుని కొరకు సంపాదించగా, వినండి ఎన్ని సంవత్సరాలు అంట? 2 years, 2 సంవత్సరాల్లో 100 మందిని ప్రభు కొరకు సంపాదిస్తే మన యేసు ప్రభువుని నమ్ముకునేంత కాలమైంది. ప్రశ్న మన గుండె మీదకి రాలేదా? యేసు ప్రభువుని నమ్ముకున్న సంవత్సరాలు. నేనైతే 20 సంవత్సరాలు సంఘం ప్రారంభించి 2005లో ప్రారంభించాం. అప్పటి నుంచి వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఆనాడు ప్రారంభం విశ్వాస ఈనాడు కూడా చాలా అందరూ ఉన్నారు. ఒకరిద్దరు తప్ప మనం బాప్తీసం ఇచ్చి సువార్త చెప్పి రక్షణ నడిపించి బాప్తీసం ఇచ్చిన ఆరంత సంఘంలో ఉన్నారు. ఒకవేళ ఉద్యోగరీత్యా వెళ్ళిపోవచ్చు, బేల్దారి పనికి హైదరాబాద్ ప్రాంతం వెళ్ళిపోవచ్చు, బెంగళూరు ఆయా పనులకు వెళ్ళిపోవచ్చు, కానీ అందరం బ్రతికే ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు దేవునికి ఏమైనా ఒక ఆత్మ సంపాదించి పెట్టినట్టు దాఖలున్నాయా? ఏమైనా దేవుని కొరకు మనము సంఘక్షేమాభివృద్ధి కొరకు ఏమైనా ఉపయోగపడినామా అంటే కారణం ఏంటి? ఆలోచించాలి. కారణం ఏంటి? మాట నేను చివరి మాట చదువుతాను. కొలసి రాష్ట్ర పత్రిక రండి. కొలసి రాష్ట్ర పత్రికలో ఒక మాట చదువుతాను. కొలసి రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం ఈ మాట చదువుతున్నాను మీ కొరకై. 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి పరిశుద్ధాత్మ నిశ్చయత గలవారై నిలకడగా, సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎవరైనా సంఘములో ఒక వ్యక్తి అతడు సంఘములో ఉన్న సభ్యులందరి కొరకు, దేవుని ఆరాధన చేసే ప్రజల కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు, అనేకులు రక్షించబడని అతడు నిత్యం ప్రార్థన చేసేవాడు, ప్రార్థనలో పోరాడువాడు. వినండి మాటల్ని. ఆ సంఘములో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు ప్రార్థనలో పోరాడేవాడు. ఆనాడు సంఘ కాపరైన అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీ సంఘంలో కూడా ఉన్నాడు. మీరు అభివృద్ధి పొందాలని, దేవుని చేత దీవించబడాలని, సంపూర్ణ నిశ్చయితలోకి రావాలని మీకోసం ప్రార్థన చేసి ఒక వ్యక్తి మీ సంఘములో ఉన్నాడు అని ఆనాడు కాపరి చెప్పాడు. ఈనాడు నాకు ధైర్యం చాలటం లేదు. ప్రభు కొరకు పవిత్రంగా బ్రతుకుతున్నారు, నేను అది నమ్ముతాను. మీరున్న ప్రాంతంలో సాక్షాత్గా బ్రతుకుతున్నారు, నమ్ముతున్నాను. కానీ ప్రార్థన విషయంలో, స్వార్థ విషయంలో నిర్లక్ష్య పెట్టగా క్రొత్త ఆత్మలు నీ ద్వారా సంఘములో చేర్చబడటం లేదు. నని మాటలు సంఘములో చేర్చబడటం లేదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడుస్తాము. లోక విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే భూమి మీద ఒంటరిగా మందిరానికి వచ్చి భూమి మీద విశ్వాసగా బ్రతికి ఒక్కడి మందిరానికి వచ్చి భూలోకం విడిచిన తర్వాత లేక చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి ఒంటరిగా వెళ్ళవలసి వచ్చింది. ఒంటరిగానే నీ మటుకు నువ్వే. ప్రభు అంటాడు నీ ద్వారా ఏమి దేవుని సంఘానికి, దేవునికి
ఏమీ ప్రయోజనం లేకుండా పోయినట్ట. దేవునికి ఏమీ ప్రయోజనం లేకుండా, దేవుని సంఘానికి ఏమీ నీ ద్వారా లాభం లేకుండా లోకాన్ని విడసవలసి వచ్చింది. కాబట్టి భూమి మీద ఆవశ్య ఆరోగ్యం ఉన్నప్పుడే, మన బంధువులో ప్రాణం ఉన్నప్పుడే దేవునికి ఏమైనా మనం ఉపయోగపడే వారిగా ఉండాలి. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఏర్పాటును మనం అర్థం చేసుకోకుండా అలా సాగిపోవడము ఆ దైవ చిత్తం కాదు. ఇప్పుడు ఇంకా ఈ కూడికలో యేసు ప్రభువుని నమ్ముకోకుండా, మారు మనసు పొందకుండా, యేసుక్రీస్తు ప్రభు వారి సొంత రక్షకుడు అంగీకరించకుండా, పాపమును జన్మించి పాపమును జీవించి పాపమును చనిపోతే అంతుని అగాధం ఉంది. బైబిల్ చెప్తుంది ఆ మాటలు. ఎందరో విగ్రహారాధికులు యేసు ప్రభువుని నమ్ముకొని దేవుని సంఘంలో చేర్చబడి దేవుని చేత దీవించబడిన వారందరూ ఉన్నారు. ఉదాహరణకు బైబిల్ అబ్రహాము కనపడతాడు. ఆయన కూడా విగ్రహారాధికుడే. విగ్రహాలు రూపించుకొని అమ్ముకొని జీవనోపాధి కలిగినటువంటి వాడు. దేవుడు పిలవగా, దేవుడు దర్శించగా వదిలేసి వచ్చాడు. ప్రపంచానికి ఈరోజు ఆశీర్వాదకరంగా తన పేరుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చేతుల కిందికి వస్తే, ఆయన పిలుపుకు లోబడితే, ఆయన సువార్తకు లోబడితే నిన్ను కూడా దీవించడానికి ఆయనకు అసాధ్యమైంది కాదు. ఆయన సువార్తకు లోబడి తలవంచుకొని పాపల విషయం పశ్చాత్తాపడి మారుమనసు పొందడానికి నువ్వు ఇష్టపడితే, దేవుని కొరకు జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే నిన్ను దీవించడానికి ఆయనకు అసాధ్యమైన పని కానే కాదు. యేసు ప్రభువుని నమ్ముకోకుండా, మారు మనసు పొందకుండా, దేవునికి సమర్పించుకోకుండా అలా ఒట్టిగా వచ్చి ఎప్పుడు అలా వాక్యమని అలా వెళ్ళిపోతే దేవుడిని ద్వారా ఏమీ సంతోషపడ్డు. అది నువ్వు గుర్తుంచుకో. నువ్వులారా, దేవుని ఆరాధన చేసే మనం, దేవుని కలిగి ఉన్న వారని చెప్పుకునే మనం, మన ద్వారా దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందా? మన ద్వారా దేవునికి ఏమైనా లాభం ఉందా? గుణమేం చేసుకొని నేను చెప్పగలవా? నా ద్వారా దేవుడు సంతోషపడతారు పాస్టర్ గారు, నా ద్వారా ఒక ఆత్మ సంఘంలో చేర్చబడింది అని చెప్పగలవా? అలా చెప్పకపోతే ఒకరోజు ప్రభు లెక్కడుతాడు. ఆ రోజైనా ఏమీ చెప్పలేక నిస్సారు నిలబడతావు. కొత్తగా నీ పక్కన ఉన్న మహిమలో నీ పక్కన ఉన్నవారు కొందరు వ్యక్తులు ప్రభువును అనిపిస్తే, బలనమ్మకమైన దాసుడా నా కొరకు ఆత్మను సంపాదించమని వారిని కోగిలించుకుంటే నువ్వు ఒంటరిగానే బిక్కముఖ వేసుకొని పరలోకంలో నిలబడాలి. అందుకే ఇప్పుడే ఆ స్థితి నుంచి విడిపించబడాలంటే, ఆ అవమానం నుంచి విడిపించబడాలంటే ఇప్పుడే ఒక తీర్మానం చేద్దాం. ఆ క్యాన్సర్ వ్యాధి ఉన్న అబ్బాయి 100 మందిని 2 సంవత్సరాలు నడిపిస్తే ఇన్ని సంవత్సరాలుంది, మనం ఒక్కరిని ప్రభు నడిపించలేమా? తీర్మానం చేసుకుందాం. ప్రభు కొరకు ఆత్మ సంపాదిద్దాం. తలవంచని ప్రార్థన చేద్దాం. తలవంచ మోకరిద్దాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరించండి ప్రార్థన చేద్దాం. అన్ని సందర్భం మోకరిద్దాం. అందరం మోకరిద్దాం. ఒక మాట మీ ముందు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎన్నో రోజులు దొర్లిపోయాయి నీ జీవితంలో. నీ కొరకే ప్రయత్నం చేసావు, నీ కొరకే పనులు చేసుకున్నావు, నీ కొరకు బయలుదారి పని చేసుకున్నావు. ఇవన్నీ మంచిదే. నీ కొరకు ఎన్నో కష్టాలు పడతావు, మంచిదే. అయితే దేవుని కొరకు ఏమైనా కష్టపడ్డావా? సూటుగా దేవుని సేవకుని సంఘ కాపరిగా నేను అడుగుతున్న ప్రశ్న, దేవుని కొరకు ఏమైనా నువ్వు ప్రయాసపడ్డావా? దేవుని కొరకు ఏమైనా ప్రయాసపడ్డావా? చెప్పగలవా? అయ్యా, నేను నీకోసం కష్టపడ్డానయ్యా, నేను నీకోసం ప్రయాసపడ్డానయ్యా, కొందరు నీ కొరకు సంపాదించాను ప్రభు అని నీ గుండె మీద చేసుకొని చెప్పగలవా? నేను ఒక సిస్టర్ గారిని అడుగుదును. అక్క ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆమె ద్వారా ఇంచుమించు ఆ గ్రామంలో 11 మంది సంఘానికి వస్తున్నారు. అంత మంచి దీనురాలండి. ఆమెను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? ఆమెకు ఒక్కదాని కోసం ప్రాణం పెట్టాడు కాదు కదా, నీ కోసం కూడా ప్రాణం పెట్టాడు కదా.
నువ్వు కూడా సంఘంలో ఆమెలాగా ఆరాధన చేసావు కదా. ఒక కన్నీటి బొట్టు కాల్చి, దేవా నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు, నువ్విచ్చిన రోజులు ఎన్నో నేను వ్యర్థం చేసుకున్నాను, నువ్వు క్షమించయ్యా, ఇక నుంచి నా ప్రయత్నం నీ కొరకు చేస్తాను ప్రభువా అని చిన్న కన్నీటి బొట్టుతో ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకోగలవా?